యోగాభ్యాసులు ప్రప్రథమంగా ఆహార విషయంలో శ్రద్ధ వహించి సాత్వికమైనటువంటి ఆహారాన్ని సమయానికి మితంగా స్వీకరించాలి. ఈ ఒక్క వాక్యం గురు వాక్యాన్ని వేదవాక్యంగా భావించి ఎవరైతే పాటిస్తారో వారికి ఆహారం ద్వారా వచ్చేటటువంటి రుగ్మతలు తగ్గిపోతాయి. ఇక రెండవది, మానవుడికి రోగాలు ఎందుకు వస్తాయి అంటే విహార లోపం వల్ల వస్తాయి. విహార లోపము అంటే నిద్రా మెలకువల్లో తీవ్రమైన వ్యత్యాసం, అలాగే దుష్ట సాంగత్యం, కాలాన్ని వృధా చేసేటటువంటి కార్యాలలో నిమగ్నం కావటం, ఇవన్నీ కూడా విహార దోషాలు. కొందరు విద్యార్థుల్ని గమనిస్తూ ఉంటాం, వాళ్ళు మొబైల్ ఫోన్లో బోలెడంత సమయాన్ని వెచ్చిస్తారు. నిజానికి ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక విచిత్ర వస్తువు. దాన్ని మనం సరైన విధానంలో ఉపయోగిస్తే అది మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. దాన్ని మనం అసమంజసంగా వాడినట్లయితే అది మన జీవితానికి తీవ్రమైనటువంటి కీడును కలిగిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి అమృత ప్రవచనాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు విన్నారు. ఈ శిబిరం 1013వది. ఈ శిబిరాన్ని నిర్వహించిన వారు కృష్ణలంక శాఖ ప్రధాన గురువు అగ్నిమిత్ర యోగి గురూజీ గారు. ఈ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవానికి మంగళగిరి ప్రధాన కేంద్రం నుండి ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క ప్రవచనాన్ని ఆశీస్సులను అందించారు.